హాయ్ గైస్, వెల్కమ్ టు నవీన్ ఫర్ యూ. అండ్ ఈరోజు మన అంటే బైక్ని చూపిద్దాం అనుకుంటాను. నేను బైక్ తీసుకొని దాదాపు ఒక 2 months అవుతుంది. అండ్ ఫస్ట్ సర్వీసింగ్ కూడా అయిపోయింది. అండ్ నేను ఈరోజు ఎందుకు చూపిస్తానంటే ఈరోజు సెకండ్ సర్వీసింగ్కి తీసుకెళ్తున్నాను. ఓ నో, బుక్ లోపల మర్చిపోయాను. ఓకే, అండ్ సెకండ్ సర్వీసింగ్ అయితే తీసుకెళ్తున్నాను. నా బైక్ వచ్చేసి ఎస్డి అడ్వెంచర్. ఇవి అరౌండ్ 3 lakhs వరకు పడి ఉంటుంది. అండ్ ఈ బైక్ మీదనే మనం ఇప్పుడు బ్లాగింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇదే బైక్ మొత్తం కూడా చూపిస్తాను నేను. అండ్ క్లియర్గా నా బైక్ని చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మన బైక్ అండ్ ఎస్డి అడ్వెంచర్. అండ్ వైట్ కలర్లో తీసుకున్నాను. దీంట్లో మన కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బట్ నాకు వైట్ నచ్చింది కాబట్టి నేను వైట్ తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. క్లియర్ కూడా వచ్చేసింది. అండ్ నెంబర్ ప్లేట్ కూడా వచ్చేసింది మనకు. అండ్ ఇది వచ్చేసి బైక్ ఎస్డి బైక్ కీ అనమాట. అది ఇలా పెట్టేసి ఇలా ఆన్ చేస్తే అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది స్టార్ట్. మనకు దీంట్లో చాలా ఇది ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసాం కదా 6,092 kilometers అయితే వెళ్ళాం మనము. అండ్ ఫస్ట్ సర్వీసింగ్ 1000కి అయిపోయింది. ఇప్పుడు 6000కి ఇంకో సర్వీసింగ్ చేపించాలి కాబట్టి ఇప్పుడైతే సర్వీసింగ్కి వెళ్తున్నాను. అండ్ అలాంటి నైట్ కూడా ఈవెంట్ ఉంది కాబట్టి కొంచెం అర్లీగా ఇచ్చేయాలి. అండ్ ఇది నేను కొత్తగా పెట్టించాను ఫోన్ స్టాండ్. అండ్ దీనికి పిఓపి కూడా చేయించాను, ట్యాంక్స్ అన్నిటి కూడా. అండ్ దానికి సంబంధించి అండ్ మన లగేజ్ కోసం అని చెప్పేసి అండ్ ఇది ఒక ప్యాన్ పెట్టించాను. ఇది వచ్చేసి నాకైతే 900 పట్టింది ఇది బ్యాగ్ కట్టుకోవడానికి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే బైక్ అయితే ఎక్సలెంట్గా అద్భుతంగా ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా 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 బెటర్. అండ్ ఎంత పికప్ తీసుకుంటుంది అంటే వితిన్ సెకండ్స్లో పికప్ తీసుకుంటుంది మీకు. అండ్ ఇది వచ్చేసి సర్వీసింగ్ మన సెంటర్లో ఇది ఇవ్వాలన్నమాట. సెకండ్ సర్వీసింగ్ చెప్పేసి రాసి ఉంటారు. అండ్ ఫ్రీ సర్వీసింగ్ కాబట్టి ఇది తీసుకుంటేనే మనకు ఫ్రీగా సర్వీసింగ్ చేస్తారు, లేకపోతే సర్వీసింగ్ చేయరు. అండ్ నేను పొద్దున్న నుంచి టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి అలా టిఫిన్ చేసుకొని అక్కడ నుంచి బైక్ సర్వీసింగ్ ఇచ్చేసి వేరే వర్క్ ఉంది. అండ్ మనకు బైక్ 1 dayలో మనకు అయితే రిటర్న్ ఇచ్చేస్తారు. నేను నెక్స్ట్ ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కూడా 1 dayలో మనకు రిటర్న్ ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు కూడా నైట్ వరకు అంటే 4-5 వరకు మనకు కాల్ చేసి వచ్చేస్తారు. ఆ తర్వాత మనం ఈవెంట్స్ కూడా వెళ్ళచ్చు. అండ్ లెట్స్ గో స్టార్ట్. వెళ్తూ మాట్లాడుకుందాం. సారీ. ఆల్మోస్ట్ పెట్రోల్ కూడా లేదు బైక్. ఎక్కిద్దాం అనుకుంటాను. బట్ ఫస్ట్ మనం పెట్రోల్ చేసుకొని మన పెట్రోల్ నింపుకొని తర్వాత బైక్ పెట్రోల్ నింపుతాం. అండ్ ఈసారి GoPro కూడా తీసుకుంటాను. మేబీ కొంచెం టైం పట్టుతుంది GoProకి. జావా సర్వీస్ సెంటర్. ఇది మన రామంతపూర్ వెళ్ళే రూట్లో ఉంటుంది. మనకు షోరూమ్ వచ్చేసి వేరే దగ్గర ఉంటుంది. అండ్ ఇప్పుడు సర్వీస్ సెంటర్కి వచ్చాం కదా. అండ్ అదే మన బైక్ ఇక్కడ వచ్చింది కదా. అది వచ్చేసి 4:30కి రావడం వచ్చేసి మన సర్వీస్ కంప్లీట్ అయిపోతుంది. ఫాస్ట్గా మీకు జావా షోరూమ్ మొత్తం కూడా చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ మన బైక్. చూడడానికి బ్యూటిఫుల్గా ఇప్పుడైతే మన బైక్ గైస్ ఫస్ట్ సర్వీసింగ్ చేసేటప్పుడు నాకు 2000 చేంజ్ ఏదో వచ్చింది. బట్ ఇప్పుడైతే 3,100 రూపీస్ వచ్చింది. అది దీనికి మించి ఇంకొక బ్రేక్ ఒకటి ఇరిగిపోయింది. దానికి 650 అని చెప్పారు. అంటే టోటలీ 3,750 రూపీస్ అండ్ సెకండ్ సర్వీసింగ్కి. అంటే దాదాపు 4,000 దగ్గరలో సర్వీసింగ్ బిల్ వచ్చింది. అండ్ మనకైతే 4కి నేను చెప్పాను కదా 4కి రమ్మని చెప్పేసి అంటారని చెప్పేసి 4కి రమ్మన్నారు. మన బైక్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి అన్నారు. అక్కడ నుంచి మనం ఇంకా ఈవెంట్కి వెళ్ళాలి. అండ్ బైక్ అయితే మన సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. లెట్స్ వాచ్ గైస్. అండ్ మన బైక్ కూడా ఆల్మోస్ట్ సర్వీసింగ్ అయిపోయిందంట. అండ్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అండ్ లంచ్ అలా చేసుకొని అండ్ షోరూమ్కి వెళ్తున్నాను. అక్కడ వెళ్ళి అక్కడ నుంచి మనం ఇబ్రహీంపట్నంకి అయితే వెళ్ళాలి. అక్కడ మన షో ఉంది. అండ్ ఇది ఆ బ్లాగ్లో చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఆ సర్వీసింగ్ సెంటర్ వరకు అయితే ఈ బ్లాగ్లో రన్ అవుతుంది. అండ్ ఆ బ్లాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనం న్యూ బ్లాగ్ స్టార్ట్ చేసి అండ్ మన ఈవెంట్స్లో మళ్ళీ ఎటువంటి కంబ్యాక్ ఇస్తున్నాం. అండ్ రీసెంట్గా తీసిన ఒక వ్లాగ్ అంటే ఈవెంట్ వ్లాగ్ కూడా మేబీ తొందరలోనే వస్తుంది. అది ఆల్రెడీ ఎడిట్ చేసేసాను. మేబీ November 30 లోగు రావచ్చు. అండ్ ఈ బ్లాగ్ అయితే మనం వెళ్తున్నాం. నాకైతే 4,000 దగ్గర అయింది సర్వీసింగ్ కాస్ట్. అండ్ మళ్ళీ 2,000 అండ్ స్టార్టింగ్లో 2,500 అలా అయింది. అండ్ దీనిది నాకు ఎస్డి అడ్వెంచర్ది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నాకు మన బ్రేక్ పట్టే ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ ప్యాడ్స్ మరీ అరిగిపోతున్నాయి. చాలా సేపులో అరిగిపోతుంది. నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే 4 times వేయించాను అనుకుంటాను. రీసెంట్గా సర్వీసింగ్ కన్నా ముందు ఒకటి వేయించాను, మళ్ళీ సర్వీసింగ్ ఒకటి, ఆ తర్వాత సర్వీసింగ్ అయిపోయిన తర్వాత 3-4 మేబీ ఒక 1 weekకి వేయించాను.
అండ్ ఇదైతే నాకు చాలా చిరాకు అనిపిస్తుంది. అండ్ ప్రతిసారి 500 వేసి పర్వాలేదు, 500 పోతే పోయింది, కానీ మనకు ఆ ప్యాడ్స్ అనేది 3000 కిలోమీటర్స్కి అరిగిపోతాయంట. 3000 అంటే ఇప్పుడు నా బండి సర్వీసింగ్కి 600 కిలోమీటర్స్కి ఒక సర్వీసింగ్ చేయించాలి. అండ్ 300 కంటే నేను 300 కంటే ఒక సర్వీసింగ్కి టూ టైమ్స్ మనం బ్రేక్ని చేయాలి. మరీ కష్టమైపోతుంది. ఒకసారి చూస్తాను. నెక్స్ట్ సర్వీసింగ్ చేసేటప్పుడు అసలు ఆ బ్రేక్ ప్యాడ్స్ని పట్టుకోకూడదని చెప్తాను. మళ్ళీ అది చూసి మళ్ళీ అదే వేసేస్తున్నారు. శివరంలో పోతే ఇది ఒక తలకాయ నొప్పి అనిపిస్తుంది. మన సర్వీసింగ్కి ర్యాపిడో బుక్ చేయాలి, మర్చిపోయాలి. ర్యాపిడో బుక్ చేసి మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోదాం. కమ్ లెట్స్ గో స్టార్ట్ గాయ్స్. ఇప్పుడైతే మనం ర్యాపిడో బుక్ చేసాము. అండ్ మేబీ 2 minutes చూపిస్తుంది. 2 minutesలో మనకు ర్యాపిడో అతను ఇక్కడికి వస్తాడు. అండ్ గాయస్, మీకైతే బైక్ చూపించలేదు కదా సర్వీస్ సెంటర్ దగ్గరికి. యాక్చువల్గా నేను ఈవెంట్కి వచ్చాను. అండ్ ఇది కన్వెన్షన్ హాల్, వేదా కన్వెన్షన్ హాల్. అండ్ ఈరోజు అయితే ఇక్కడికి ఈవెంట్కి వచ్చాం కదా. అండ్ బైక్ అయితే సర్వీస్ సెంటర్కి ఇచ్చిన తర్వాత నాకు ఎంత పడిందంటే అమౌంట్, అండ్ 3878 అంటే 3878 రూపీస్ అయితే నాకు సర్వీస్ కాస్ట్ పట్టింది. అండ్ దాంట్లో నేను ఒక బ్రేక్ హ్యాంగర్ వేయించాను. మొన్న ఒకసారి బైక్ పడినప్పుడు అది ఇరిగిపోయింది. అదే ఒకటి 650 రూపీస్. అండ్ బ్రేక్ పార్ట్స్ అవన్నీ కలిపి 3787 అయితే మనకు పడింది. అండ్ బైక్ లుక్ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది. అంటే ఎలా అయితే నేను షోరూమ్ నుంచి ఎలా అయితే తీసుకున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారు మనకు. ఫస్ట్ బైక్ అయితే ఇలా ఉంది. అండ్ సర్వీసింగ్ అయితే మన నడిపించేటప్పుడు అది తెలుస్తుంది అనమాట. అండ్ అది నా మ్యాజిక్ బ్యాగ్. అండ్ ఇది ఓవరాల్గా మన బైక్ అయితే అండ్ సర్వీస్ సెంటర్ నుంచి బయటకు వచ్చేసింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.